నమస్తే మీ డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను మీ తరుణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు విశాఖలో నెల 21న జరిగే యోగాంధ్ర వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం పేరిట ముందుకెళ్తున్నామని వెల్లడి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమానికి విశాఖ సర్వం సిద్ధమైందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యోగాలో 5 లక్షల మంది పాల్గొంటారని స్పష్టం కుప్పం ఘటనపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బాధితురాలతో వీడియో కాల్ మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీకి ఆదేశం దక్షిణ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా మారుతున్న జనసేన పార్టీ జనసేనకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన 36వ వార్డు వైసీపీ నాయకులు ఇక వివరాలు చూస్తే ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రజలందరూ మరి ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను విడుదల చేసి ఈ సంవత్సరం జూన్ 21న మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నామని తెలిపారు ఈ చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు గత దశాబ్ద కాలంగా దేశ ప్రజలు ఈ గొప్ప కార్యక్రమానికి అందిస్తున్న ఆదరణ ఒక ప్రత్యేకమన్నారు గత 10 ఏళ్లుగా యోగా కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపడం మనందరికీ గర్వకారణమన్నారు ఈ ఏడాది జూన్ 21న విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం అనే థీమ్తో ముందుకు వెళ్తున్నామన్నారు యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానవత్వం పర్యావరణ పరిరక్షణ మరియు ప్రపంచ ఐక్యతా స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందన్నారు యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని ఇది శరీరం మరియు మనస్సు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుందన్నారు Warm greetings to everyone at the 78th session of the World Health Assembly. Friends, the theme of the World Health Assembly this year is One World for Health. It resonates with India's vision for global health. When I address this gathering in 2023, I had spoken about One Earth, One Health. The future of a healthy world depends on inclusion, integrated vision, and collaboration. Friends, inclusion is at the core of India's health reforms. We run Ayushman Bharat, the world's largest health insurance scheme. It covers 580 million people and provides free treatment. This program was recently extended to cover all Indians above the age of 70 years. We have a network of thousands of health and wellness centers. They screen and detect diseases such as cancer, diabetes, and hypertension. Thousands of public pharmacies provide high quality medicines at far less than the market price. Friends, technology is an important catalyst to improve health outcomes.
ఈ నెల 21న విశాఖపట్నం ఆర్కే బీచ్లో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకే చోట 5 లక్షల మందితో నిర్వహించే ఈ కార్యక్రమానికి విశాఖపట్నం వేదిక అయిందని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు, నేతలతో నోవోటల్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేనెప్పుడూ ఇష్టపడే నగరం విశాఖపట్నం. ఇక్కడ ప్రశాంతత, సానుకూల వైఖరి, మంచికి సహకరించే మనస్తత్వం కలిగిన ప్రజలుంటారన్నారు. హుదూ తుఫాను వచ్చిన సమయంలో వారం రోజుల పాటు విశాఖపట్నంలోనే ఉన్నానని గుర్తు చేశారు. సంయమనంతో సమిష్టిగా ఉండి విపత్తును ఎదుర్కొందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరినీ సాధారణ స్థితికి తీసుకువచ్చే వరకు కొన్ని నియమాలు పాటించాలని కోరితే అంతా పాటించారు. ఆ సమయంలో దీపావళి పండుగ కూడా వచ్చింది. ఈదురుగాలులకు నేల కొరిగిన చెట్లన్నీ ఎండిపోయాయి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. పండుగ జరుపుకోండి, కానీ క్రాకర్స్ కాల్చవద్దని ప్రజలను కోరాను. క్రాకర్స్ కాల్చకుండా క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో మెలిగారన్నారు. నేనిప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో యోగా డేనే అత్యంత పెద్దది, గొప్పది. ఆరోగ్య రంగంలో పెద్ద గేమ్ చేంజర్ అవుతుందన్నారు. ఈ నెల 20న మాక్ ఈవెంట్ నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. నేనెప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం. దానికి అనేక కారణాలున్నాయి. ఈ నగరంలో ఒక ప్రశాంతత, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక మంచికి సహకరించే మనస్తత్వం, ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం. నేను ఎప్పటికీ మర్చిపోలేను. హుదూద్ తుఫాన్ వస్తే నేను హుదూద్ తుఫాన్లో ఇక్కడికి వచ్చి వారం రోజులు నేను ఒక మెసేజ్ ఇచ్చాను. డే 1 ఈ విపత్తు ఎప్పుడూ రాంది, ఇంత పెద్ద విపత్తు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, వచ్చింది. అయితే మనం అందరం కూడా సంయమనంతో సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ మళ్లీ పునరావాసం కల్పించే వరకు, మామూలు స్థితి తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను. మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు. అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది. దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ. ఆ సమయంలో రోడ్లంతా కూడా చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడికక్కడ కొట్టేసిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఎవ్వరు కూడా దీపావళి జరుపుకుంటాం, క్రాకర్స్ మాత్రం ఉపయోగించొద్దని ఒక్క మాట చెప్పాను. ఒక్క క్రాకర్ కూడా ఉపయోగించలేదంటే అది ఇక్కడుండే క్రమశిక్షణ, సామాజిక బాధ్యత. అలాంటి ఒక హిస్టారికల్ సిటీలో రాబోయే 5 రోజుల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్కు నాంది పలుకుతున్నాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల పల్లా శ్రీనివాసరావు తండ్రి మృతి చెందడంతో సీతంపేటలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాలలు వేసి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం పల్లా సింహాచలం కుటుంబ సభ్యులు కలిసి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా కార్మిక నేతగా, ప్రజా ప్రతినిధిగా, ఎమ్మెల్యే మచ్చలేని నాయకుడుగా కీర్తి ప్రతిష్టలు పొందారని చంద్రబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీతో దివంగత నేత పల్లా సింహాచలానికి ఎంతో అనుబంధం ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. చంద్రబాబు వెంట పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఉన్నారు.
కుప్పం మండలం నారాయణపురం ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత స్పందించారు. ఈ సందర్భంగా బాధిత మహిళతో హోంమంత్రి వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మహిళ అప్పు తీర్చలేదని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. మహిళ అప్పు తీర్చలేదని ఇలాంటి ఘటన పాల్పడటం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. నిందితులపై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశించారు. ఘటన జరిగిన తీరును బాధిత మహిళను అడిగి తెలుసుకోవడం పాటు ఆమెకు ధైర్యాన్ని కల్పించారు. యోగాంధ్ర వేడుకల నిర్వహణపై వీఎంఆర్డీఏ కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, కింజరపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు, ఉత్తరాంధ్ర నుండి కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించడం మనం చేసుకున్న అదృష్టమన్నారు. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటున్న దృష్ట్యా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 5 లక్షల మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహించిన ప్రపంచ రికార్డును నెలకొల్పడమే ధ్యేయంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక మ్యాట్, టీ-షర్ట్, ఓఆర్ఎస్ బాటిల్తో పాటు బ్రేక్ఫాస్ట్కు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం తాలూకా గౌరవం కింద భావించాలి. ఎందుకంటే 11వ యోగా డేని, ఇంటర్నేషనల్ యోగా డేని గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్పెషల్లీ విశాఖపట్నంలోని చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం నిజంగా విశాఖపట్నం ప్రజల అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అనుకునేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విశాఖపట్నం అనేసరికి ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానం నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రపంచం మొత్తం కూడా విశాఖపట్నాన్ని చూడాలి, విశాఖపట్నం ఇంకా డెవలప్ అవ్వాలి అన్న ఒకే ఒక కారణంతో ఈరోజు యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుమారుగా 5 లక్షల మందితో ఒక యోగాని చేయాలి అని చెప్పేసి ఒక శ్రీకారం చుట్టుకొని దానికి ప్రత్యేకంగా ఒక టీంని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మీరందరూ చూస్తున్నారు ఈ మధ్యకాలంలోని జరుగుతున్న పరిణామాలు. ఎస్పెషల్లీ నిన్న సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావడమే కాకుండా అప్ టు గీతం కాలేజ్ వరకు కూడా స్ట్రెచ్ ఏ రకంగా మనం చేస్తున్నాము, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నాము, ఎన్ని కంపార్ట్మెంట్స్ చేశారు, ఎన్ని కంపార్ట్మెంట్స్లో ఈరోజు కంపార్ట్మెంట్ డివైడ్ చేశారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఎంతమంది పడతారు, ఒక్కొక్క కంపార్ట్మెంట్ని పర్యవేక్షించడానికి ఎంతమంది ఆఫీసర్లు వేశారు, ఇవన్నీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూర్చొని దృష్టిలో అన్ని కూడా రివ్యూ చేసి ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించమని చెప్పి అధికారులకి అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 36వ వార్డ్ కార్పొరేటర్ మేరీ జోన్స్ అవార్డుపై వైసీపీ అధ్యక్షుడు మాసిపోగు రాజు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించి తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకుంటానని చెప్పారు. కార్పొరేటర్ మేరీ జోన్స్, మాసిపోగు రాజు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు. ఎమ్మెల్యే సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఇకపై తమ రాజకీయ ప్రయాణం జనసేనతోనేనని ప్రకటించారు. 36వ వార్డు నుంచి సుమారు 100 మంది కుటుంబాలు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ మేరీ జోన్స్, అలాగే మాసిపోగు రాజు, అలాగే మా వార్డు ప్రెసిడెంట్లు, అలాగే మా అందరూ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో వాళ్ళకి జనసేన పార్టీలో సముచిత స్థానంతో పాటు పార్టీ పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది ఇవాళ జనసేన పార్టీలు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ నెల 21 తర్వాత ఇంకా కొన్ని జాయినింగ్స్ కూడా చేస్తాం. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం ఏర్పడించిన మా కార్పొరేటర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో పాటు
ఆ పార్టీలో కలిసి పనిచేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము కొండంత అండగా నిలబడద్దు పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అలాగే వార్డులో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇచ్చిన ప్రతి మాటను కానీ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా చేసి ప్రజల్లో ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు చూస్తే అర్థమవుతూ ఉన్నది, విశాఖపట్నం సౌత్లో రోడ్స్ కానీ ఏవైతే సంక్షేమం పక్క మరో పక్క అభివృద్ధి 2-in-1గా మేము ముందుకెళ్తా ఉన్నాం. గతంలో ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో అవన్నింటినీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో తిరుగులేని శక్తిగా జనసేన పార్టీ అక్కడ ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మా గౌరవ ప్రీతమ నేత శ్రీ ఎమ్మెల్యే గారు వంశకృష్ణ శ్రీనివాస్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అనుబంధ అధ్యక్షులు అయితేనేమి, బూత్ ప్రెసిడెంట్లు అయితేనేమి, ట్రస్ట్ బోర్డు మెంబర్లు అయితేనేమి, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు అయితేనేమి, మొత్తం ఇప్పుడు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఓటర్స్ కాదు, నాయకులు. వీళ్ళందరూ కూడా మా గౌరవ ప్రీతమ నేత ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో జనసేన సిద్ధాంతాలు నచ్చి గత కొన్ని రోజులుగా మేము కూడా వస్తాం మేము కూడా జనసేనలో సేవలు అందిస్తాం, జన సైనికులకి మేము కూడా మారుతామని చెప్పేసి వాళ్ళకై వాళ్ళు స్వతహాగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా 36 ఓట్లు మొత్తం కూడా కలిసి రావడం జరిగింది. ఇంకా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాకు ఎమ్మెల్యే గారి సమయం తక్కువ ఉండటం వలన ఇవాళ కొంతమందిని మాత్రమే జాయిన్ చేసుకోవడం జరిగింది. 36వ వార్డులో మా కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ మా ఒక పార్టీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో జాయిన్ చేయటం అయితే జరిగింది. మేము ఎవరిని కూడా బలవంతంగా తీసుకురాలేదు, స్వతహాగా వాళ్ళే మేము కూడా వస్తామన్నయ్య, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు హానరబుల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ అండర్లో మేము వర్క్ చేసేదానికి రెడీగా ఉన్నామని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. టైం సరిపోక ఇంకా సగం మంది ఆన్ ద వేలో ఉన్నారు. మేమైతే ఒకటే చెప్తానండి, మీడియా ద్వారాగా చెప్తున్నాను. మా వార్డులో 98 వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో 36 వార్డ్ అనేది చాలా చాలా చాలా. అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాలలో భాగంగా మంగళవారం సింహాచలం దేవస్థానం అనుబంధ సంస్థలైన విద్యాలయాల వేద విద్యార్థులతో కలిసి దేవస్థానం ఉద్యోగులు, అధికారులు యోగా సాధన నిర్వహించామని ఆలయ ఈవో వెండ్ర త్రినాథరావు తెలిపారు. దేవస్థానం పరిపాలనా భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన శిక్షకులు నేతృత్వంలో అధికారులు, సిబ్బంది, వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, అధికారులు పాల్గొని ధ్యాన పద్ధతులతో ప్రాణాయామం తదితర యోగాసనాలు వేశారు. యోగాసనాలతో కలిగే ప్రయోజనాలపైన ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా అధికారులతో కలిసి సుమారు 500 మందితో బుధవారం కొండపైన గాలిగోపురం ఎదురుగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెండ్ర త్రినాథరావు వెల్లడించారు. సింహాచలం దేవస్థానం నుంచి యోగా డే సందర్భంగా ఏదైతే 21వ తారీఖు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగా డేకి మనం 15 రోజుల ముందు నుంచే మన దేవస్థానంలో సిబ్బందికి యోగాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందండి. అందులో భాగంగా రేపు ఉదయం 6 గంటలకి రాజగోపురం ఎదురుగా సుమారు 500 మందితో ఈ యోగా అన్నది 21వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి ముందుగా ట్రయల్ రన్గా మా దేవస్థానం తరఫున రేపు 6 గంటలకు నిర్వహించబడుతుంది. అందులో అర్చక సిబ్బంది, అలాగే వేద పండితులు, దేవస్థానం సిబ్బంది, వేద పాఠశాల పిల్లలు వీళ్ళంతా సుమారు 500 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. ఇరాన్ పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపి చేయాలని వామపక్ష నేతలు డాక్టర్ బి గంగారావు, జేవి సత్యనారాయణ మూర్తులు డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీలు పాలస్తీనా సంఘీభావ దినంగా పాటిస్తూ నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి గంగారావు, జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులను నిలుపచేసి శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ పాలస్తీనా పైన దాడులు సాగించి సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. తాజాగా ఇరాన్ పై దాడులు చేస్తూ ఇజ్రాయెల్ ప్రపంచంలో అలజడి సృష్టిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల వలన ప్రపంచంలో శాంతికి భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇవ్వడం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా పెద్దన్న పాత్ర పోషించి ఇజ్రాయెల్ను అదుపులో పెట్టి శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని డాక్టర్ గంగారావు, సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల నుంచి గాజా మీద, పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి
దురాక్రమణ దాడిని ఈరోజు ప్రపంచ దేశాలు ప్రజా సంఘాలు కానివ్వండి లేకపోతే మానవతా సంస్థలన్నీ కూడా ఖండించాయి. దానికి అమెరికా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉంది. అమెరికా లేకపోతే ఫ్రాన్సు బ్రిటన్ యొక్క మద్దతుతోనే ఇజ్రాయెల్ ఈ రకమైనటువంటి మానవ హననానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఈరోజుని ఆఫ్రికా దేశాల్లోని ప్రజలు స్వేచ్ఛ కోసం మాట్లాడితే వాళ్ళు తీవ్రవాదులని చెప్పని నియంత్రణని చెప్పని వాళ్ళ మీద దాడి. గత 600 రోజుల నుంచి పాలెస్టైన్ మీద ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి మారణ హోమం వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు సాగుతూ ఉన్నాయి. అలాగే ఇటీవల జరిగినటువంటి 3 రోజుల నుంచి సాగుతున్నటువంటి ఇరాన్ మీద సాగిస్తున్నటువంటి యుద్ధోన్మాద చర్యలు, దీనికి వ్యతిరేకంగా కూడా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు కూడా సాగుతూ ఉన్నాయి. దురదృష్టం ఏమిటంటే భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాగతాలు, ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేస్తున్నటువంటి దాడి కానీ, పాలస్తీన్ జాతిని పూర్తిగా హననం చేసేటటువంటి బాంబు దాడుల్ని ఖండించకుండా, దానికి వ్యతిరేకంగా సంఘీభావంగా నిలబడకుండా ఈరోజు అమెరికాకి వంటగాగటం అనేటువంటిది. చారిత్రక ప్రాధాన్యత గల సింహాచలేశుని దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, అందుకు అనుగుణంగానే కొన్ని మార్పులతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెండ్రం త్రినాథరావు అన్నారు. హుండీ ఆదాయం పెరగడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఈవో మాట్లాడుతూ ఇటీవల కాలంలో భక్తుల తాకిడిని తట్టుకునేందుకు స్వల్ప మార్పులు చేయడం జరిగిందని చెప్పారు. ప్రధానంగా సిఫారసు లేఖలతో వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. రద్దీ సమయాలలో మహాద్వారం వద్ద చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో సిఫారసులపై వచ్చేవారికి ఒక క్యూ ఏర్పాటు చేశామన్నారు. భగవంతుడి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాల్సిందేనని అన్నారు. సిఫారసులపై వచ్చేవారికి అవకాశాన్ని బట్టి ప్రోటోకాల్ అధికారులు ఏర్పాట్లు చేస్తారని, వారికి భక్తులు సహకరించాలని ఈవో కోరారు. వీలైనంత తక్కువ సమయంలోనే దర్శన భాగ్యం కల్పించే ఏర్పాట్లు చేశామన్నారు. ఒడిశా రాష్ట్రం నుండి దాసుడు ఏటా స్వామివారిని దర్శనానికి రావడం ఆనవాయితీగా వస్తుందని, ఆయన శిష్యులు వేలాదిగా తరలి వస్తున్నారని అన్నారు. భగవంతుడిపై విశ్వాసం పెరుగుతోందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా భక్తుల్లో నమ్మకాన్ని పెంచుతామని ఈవో స్పష్టం చేశారు. 33 రోజులు ఉండేది గాను 3,21,00,000 ఆదాయం. అంటే టెంపుల్ చరిత్రలో ఇంత మొత్తంలో రావడం అన్నది ఇదే ఫస్ట్ టైం అండి. చందనయాత్ర అయిన తర్వాత ఉండి ఓపెన్ చేయడం జరిగింది. చందనయాత్ర తర్వాత ఒక నెల 15 రోజుల వరకు స్వామివారికి విపరీతంగా భక్తులు చందనయాత్రకి ఎలా వస్తారో ఆ విధంగానే వచ్చి భక్తులు దర్శనం చేసుకోవడం అన్నది ఆనవాయితీ. అలాగే ఒరిస్సా నుంచి దాసుడు గారు అనేవారు కూడా చందనయాత్ర తర్వాత ఇక్కడికి వచ్చి ఒక 2 months వరకు ఇక్కడ బస్ చేయడం జరుగుతుంది. వారు వచ్చిన సందర్భంగా ఒరిస్సా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం అన్నది ఆనవాయితీ. ఏది ఏమైనా ఈసారి మాత్రం తీసుకున్నట్టయితే ఉండి గణనీయంగా పెరిగిందండి. దగ్గర పర్ డే 10 లక్షల వరకు రావడం జరిగింది. ఎప్పుడు చూసినట్టయితే మనకి 7 నుంచి 8 లక్షల వరకు హైయెస్ట్ వచ్చేది. ఇప్పుడు నియర్లీ 10 లక్షల వరకు ఆదాయం రావడం జరిగింది. స్వామివారి మీద అంటే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకం, ఆ నమ్మకంతోనే వచ్చి దర్శనం చేసుకోవడం, వారు కోరికలు కోరుకోవడం, కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి స్వామివారికి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకోవడం అన్నది. విశాఖలో మరో హిందూ ఆలయ కూల్చివేతకు సిద్ధమవుతున్న తరుణంలో హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పూజలు అందుకుంటున్న దేవతామూర్తుల విగ్రహాలు తొలగించే యత్నం మానుకోవాలని రైల్వే అధికారులకు, కాంట్రాక్టర్లకు మనవి చేస్తున్నారు. లేని పక్షంలో ప్రత్యామ్నాయం స్థలం ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రతినిధి పల్లా అజయ్ యాదవ్ ఇతర ప్రతినిధులు డిమాండ్ చేశారు. జ్ఞానాపురం ఎంఎస్ఎం కాలనీలో నెలకొని ఉన్న శ్రీ అభయ ఆంజనేయ ఆలయం కూల్చివేతకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన పైడితల్ల అమ్మవారు, శివాలయం, రామచంద్రుడి విగ్రహాలు గత 150 సంవత్సరాలుగా స్థానికులు ఇలవేలుపుగా పూజలు అందుకుంటుందన్నారు. నేడు రైల్వే ప్లాట్ఫామ్ విస్తరణ పేరుతో ఆలయ తొలగింపునకు యత్నాలు చేయడం తగదన్నారు. అభివృద్ధిలో భాగంగా అత్యవసరంగా ఆలయం తొలగించాల్సి వస్తే ఆలయ నిర్మాణానికి మరొక స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. మనకి జ్ఞానాపురంలోని ప్లాట్ఫామ్ నంబర్ 8 బ్యాక్ సైడ్ 4th గేట్ దగ్గర
శ్రీ అభయాంజనేయ స్వామి అదే వీరాంజనేయ స్వామి వారి ఆలయం మనకు ఉంది. ఇది గత 100 సంవత్సరాలకి ఇక్కడ స్వామివారి విగ్రహాలు ప్రతిష్ఠించున్నాయి. అదేవిధంగా దీంతోపాటు అక్కడ శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయము, దాంతోపాటు ఒక శివాలయం కూడా ఉంది. గతంలో ఇక్కడ రైల్వే క్వార్టర్స్ అనేవి ఉండేవి. ఆ రైల్వే క్వార్టర్స్ ఉంటున్నప్పుడు ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్, దాంతోపాటు ఇక్కడ స్థానిక వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో జ్ఞానపురం వాస్తవ్యులు అందరూ కూడా ఇక్కడ అక్కడ అమ్మవారిని, ఇటు శివాలయాన్ని, ఇటు ఆంజనేయ స్వామిని వచ్చి ప్రతిరోజు నిత్య పూజా అభిషేకాలు అన్నీ జరిగేవి. అయితే తర్వాత మనకి వాల్తేర్ డివిజన్ ప్రకటించిన తర్వాత, విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ వస్తాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడంతో ఇక్కడ ఉన్న రైల్వే క్వార్టర్స్ అన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్ తొలగించింది. ఆ తొలగించడంలో భాగంగా ఈ ప్రాంతం అంతా నిర్మాణంగా మారిపోయింది. ఎప్పుడైతే ఇది నిర్మానుష్యంగా కొన్ని 100 సంవత్సరాల నుంచి పైడితల్లమ్మ విగ్రహం, సీతారాములు గారి విగ్రహం, నెక్స్ట్ అలాగే మన ఈశ్వరుడి కోవిలి అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు రైల్వే తాలూకా ప్లాట్ఫామ్లు వస్తున్నాయని వీటిని తొలగించడం జరుగుతుందని అంటున్నారు. మాకేంటంటే ప్లాట్ఫామ్ రావడం మంచిదే, కాకపోతే ఏంటంటే 150 సంవత్సరాల నుంచి ఉన్న గుళ్ళు తీసేయడం అనేది కరెక్ట్ కాదు. తీస్తే తీయండి, కానీ మాకు శాస్త్ర ప్రకారం జరగాలి. నెక్స్ట్ ఏంటంటే మాకు ఈ 3 గుళ్ళుకి ఎక్కడైనా ఇదే ప్లేసుల్లోనే ముందుని ఎక్కడైనా మాకు 3 గుళ్ళు కట్టుకున్నట్టుగా మాకేమి ఆర్థిక సహాయం మేమైతే చేసుకుంటాం. మీరు స్థలాలు ఇస్తే మాకు చాలు, మేమేదో చేసుకుంటాం. కాబట్టి ఈ 3 గుళ్ళకి ఒక్క దగ్గర ఇస్తే మేము మనస్ఫూర్తిగా ఎంతో కొంత మేము మా మనిషిని తను వేసుకొని మొత్తం మేమంతా చూసి మాకు ఈ గుళ్ళు పూజ చేసి వల్ల మాకు రైల్వే ఉద్యోగం కూడా వచ్చిందండి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ నారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో జగదంబ జంక్షన్ వద్ద స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని, తొలగించిన కార్మికులను విధులకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆందోళనకారులు ప్లాంట్ను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మాలనే నిర్ణయాన్ని మోడీ సర్కార్ వెనక్కి తీసుకోవాలన్నారు. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలన్నారు. జాప్యం చేయకుండా మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తే లాభాల బాటలో పయనించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు జగ్గునాయుడు, కనకారావు, నాగభూషణం, ఆర్కేఎస్వి కుమార్, ఎస్కే రెహమాన్, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి బలిదానాలతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ రోజున మోడీ ప్రభుత్వం కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని కుట్ర పన్నుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా గత 4.5 సంవత్సరాల నుంచి విశాఖ ప్రజలు, రాష్ట్ర కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు దొడ్డిదారిన ఈ ప్లాంట్ని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పేసి కుట్ర పన్నుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ చేస్తున్న కుట్రలు విశాఖ స్టీల్ ప్లాంట్లో స్టీల్ యాజమాన్యం చట్టవిరుద్ధంగా, అన్యాయంగా వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు అనేది తొలగింపులను చేస్తూ ఉంది. ఒక పక్క పర్మనెంట్ కార్మికులకు విఆర్ఎస్ పేరుతో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ కార్మికులను కూడా వేలాది మందిని తొలగిస్తూనే, రెండో పక్క అనేది కాంట్రాక్ట్ కార్మికుల మీద తీవ్రమైన ఒత్తిడి అనేది ప్రయోగించి చట్ట వ్యతిరేకంగా ఈరోజు అనేది కార్మికులను అన్యాయంగా తొలగించడం జరిగింది. ఈరోజు అనేది అడుగు అడుగున పోలీసు నిర్బంధం అనేది ఈరోజు ప్రయోగం చేస్తూ ఉంది. సినీ సంగీత విభావరి ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ద్వారకానగర్లోని విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన సంగీత విభావరిలో గాయని గాయకులు ఆలపించిన సినీ గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆలవరించాయి. అనేక చిత్రాల్లోని సూపర్ హిట్ పాటలను గాయకులు ఆలపించారు. గాయని గాయకులు ఆలపించిన గీతాలకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ అభినందించారు. ఈ సినీ సంగీత విభావరి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరు కావడం పట్ల నిర్వాహకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో మరిన్ని సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించి సంగీత ప్రియులను అలరిస్తామని నిర్వాహకులు తెలిపారు. జగన్ సత్తెనేపల్లి పర్యటనకు అనుమతి లేదని పల్నాడు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. సత్తెనేపల్లిలో బుధవారం జగన్ పర్యటనకు వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. జగన్ పర్యటనకు అనుమతి లేదని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పర్యటన వివరాలు పూర్తిగా ఇవ్వలేదని, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే పత్రాలు సమర్పిస్తే మళ్లీ అనుమతిపై పరిశీలిస్తామని ఎస్పీ చెప్పారు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో అనుమతి నిరాకరించామని ఆయన వివరించారు. మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు, కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని, ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా అయితే చేయగలుగుతాము. మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో, లేదు 30,000 అట్లాగా అంటున్నారో క్రౌడ్ని, ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టీ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఈ నెల 21న జరిగే యోగాంధ్ర వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ. యోగా ఒక భూమి, ఒక ఆరోగ్యం పేరిట ముందుకెళ్తున్నామని వెల్లడి. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమానికి విశాఖ సర్వం సిద్ధమైందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. యోగాలో 5 లక్షల మంది పాల్గొంటారని స్పష్టం. కుప్పం ఘటనపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. బాధితురాలతో వీడియో కాల్ మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీకి ఆదేశం. దక్షిణ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా మారుతున్న జనసేన పార్టీ. జనసేనకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ. ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన 36వ వార్డు వైసీపీ నాయకులు. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న డివి డిజిటల్ న్యూస్.